హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. సో మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అన్నమాట. ఇది మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. అందుకే అలా ఉన్నాయి మా మొహాలు. ఇంకా మా వాడైతే నిద్రమత్తులోనే ఉన్నాడు. నేను కూడా లేచి వాకిలి ఒక్కటి ఊడ్చుకున్నా అంతే. ఇంకా లోపలికి వచ్చేసరికి మా వాడైతే లేచిండు. ఇంకా ఎక్కడివక్కడ సర్దేసుకుంటున్నా. సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్. ఆల్రెడీ తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫ్రైడే రోజు నేను ఎలా ఉంటాను అంటే ఏమేం పనులు చేసుకుంటా, ఎట్లా పూజ చేసుకుంటా అన్నది చూపిస్తాను. మొత్తం అయితే చూపిలేను కానీ కొన్ని క్లిప్స్ అయితే చూపించగలుగుతా మ్యాక్సిమము. సో ఫస్ట్ అయితే కిందున్నే అన్నీ తీసేసి కొంచెం అటు ఇటుగా అన్నీ సర్దేసుకొని ఇల్లు అయితే తుడుచుకుందామని అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. అండ్ గిన్నెలు ఇవి అయితే నేను ఆల్రెడీ ముందు రోజే తోమేసుకుంటా కాబట్టి నాకేం ఉండవు మార్నింగ్కి. ఆల్మోస్ట్ నా వీడియోస్ చూసే వాళ్ళకి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే అందరికీ తెలుసు నేను నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటా అన్నమాట. మీకు చూస్తే అక్కడ కనిపిస్తాయి కూడా టబ్లో గిన్నెలు. ఇంకా లేవగానే ఫస్ట్ వాకిలి అయితే ఊడ్చేసుకొని మామూలుగా అయితే నేను 5 o'clock లేసి చేసుకుందాం అనుకున్నా. ఇంకా ఆ రోజు ముందు రోజు వర్షం పడడం వల్ల చలికి అస్సలు లేవబుద్ధి కాలే గాయస్. నాకైతే చలికాలం వర్షాకాలం వస్తే చాలా బద్ధకం అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. మామూలుగా అయితే లేవగలుగుతా కానీ అప్పుడు ఆ చలికి ఎంత పొద్దున్నే లేచి ఏం చేయాలి. అండ్ ఇంకా చీకటి ఉంటుంది కదా, నాకు భయం అన్నమాట. ఒకదాన్ని లేచి అటు ఇటు తిరిగితే కొంచెం భయంగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను అంత తొందరగా లేవలేదన్నమాట. ఇంక అందుకని కొంచెం లేట్గానే లేచి వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్న, దీపం పెట్టిద్దామని చెప్పేసి. ఇంకా ఫస్ట్ అయితే చూసారుగా ఇల్లు అయితే తూడ్చేసుకున్న తర్వాత మా వాడికి అంతకుముందే వాటర్ పెట్టేసిన హీట్ అవుతాయి అని చెప్పేసి ఫస్ట్ స్నానం చేయించాను. నేను బ్రష్ చేసి వాడికి కూడా స్నానం చేయించి పాలైతే కాగబెట్టించిన అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఆకలి అవుతుంది కదా, నేను పూజ చేసుకుంటుంటే వాడికి ఆకలి అవుతుంది అని చెప్పేసి అలా అన్నమాట. బ్రష్ అయితే చేసుకున్న. ఎప్పుడైనా సరే బ్రష్ చేయకుండా స్టవ్ అయితే ఆన్ చేయను నేను. మ్యాక్సిమం ఇల్లు కూడా ఉడవడానికి ట్రై చేస్తా. ఒక్కొక్కసారి హడావిడిలో ఉంటేనే ఇల్లు కూడా ఉడవకుండా ఒక్కొక్కసారి స్టవ్ ఆన్ చేసేస్తా. మామూలుగా అయితే అందరు అంటారు కదా బ్రష్ చేసుకొని ఇల్లు ఊడ్చుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలని. కొంచెం పాటిస్తా. మొత్తం తెలియకపోయినా పర్లేదు, కొన్ని వరకు అయితే పాటించగలుగుతా అన్నమాట. సో వాడికైతే స్నానం పోసేసి కొన్ని పాలు కాగబెట్టి అయితే ఇచ్చా, తాగుతున్నాడు. ఇంక ఈలోపు నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇంకా ఫ్రెష్ అవ్వగానే ఫస్ట్ ఇల్లు తూడ్చేసుకున్నాను కదా, స్నానం చేయగానే ఇంకా గడప బుదించేసుకున్నా. అంటే కడపకి పసుపు రాసి బొట్లు పెట్టి చిన్నగా వచ్చిన ముగ్గు అయితే వేసుకున్నా. నాకంత పర్ఫెక్ట్గా అయితే అస్సలు ముగ్గులు రావు, నేను వేయలేను. వచ్చినవే రిపీటెడ్ వేస్తా అన్నమాట. నాకు ఎందుకో ట్రై చేసినా ఒకరోజు చూసి వేయగలుగుతా, తర్వాత కంటిన్యూ చేయడం అస్సలు రాదన్నమాట. నేను ఇవన్నీ చేస్తుంటే ఈ గ్యాప్లో మా తమ్ముడు వచ్చాడు, చెప్పకుండానే వచ్చాడు. వాడికి ఏదో పని పడిందని చెప్పేసి వచ్చిండనమాట. ఇంకా గడప బుదిస్తున్నా అని బయటనే ఉన్నాడు. లోపలికి సగం చేస్తున్నప్పుడు లోపలికి రావద్దు కదా, అందుకని చెప్పేసి ఇంకా వాడు బయటనే ఉన్నాడు. ఇంకా అది పూర్తి అవ్వగానే ముగ్గు స్టార్ట్ చేయకుండా ఇంకా లోపలికి వచ్చేసిండు అనమాట. ఇంకా బయట కూడా కొంచెం అట్లా పసుపు చల్లుకొని ముగ్గు అయితే వేసుకుంటా. ఎందుకో ఫ్రైడే రోజు ఇంటి ముందు కొంచెం పసుపు చల్లి ఇట్లా రాసి ముగ్గు వేయకపోతే అసలు ముగ్గు వేసినట్టే అనిపించదు. నేను అంత పర్ఫెక్ట్గా పూజలు అయితే ఏం చేసుకోను కానీ నాకు వచ్చినట్టు మాత్రం చేసుకోగలుగుతా. మరి అన్నీ పాటించాలి అంటే కొంచెం కుదరదన్నమాట నాకు పిల్లలతోనే. అందుకని చెప్పేసి నాకు ఓపిక ఉన్నంత వరకు ఇలా చేసుకోగలుగుతా అన్నప్పుడు మాత్రం మంచిగానే చేసుకుంటా అన్నమాట. అలానే బయట కూడా ఇంకా ముగ్గు వేసుకొని తులసి చెట్టు ఏంటంటే మాకు అస్సలు ఎండ రాదు గాయస్, అందుకని చెప్పేసి నేను ఎండకే పెడతా. ఓన్లీ ఫ్రైడే సాటర్డే మాత్రం ఇంటి ముందు ఉంచుకుంటా. ఆ 2 days పూజ చేసుకుంటా కాబట్టి చేసుకోవాలనిపిస్తే ఒక్కొక్కసారి ఏ డే అయినా ఏం లేదు చేసేస్తా. నా మూడ్ స్వింగ్స్ అన్నమాట. ఒక్కొక్కసారి తొందరగా పని అయిపోతే చేసేసుకోవడం, ఒక్కొక్కసారి పెట్టాలి అనిపిస్తే పనంతా పెండింగ్ పెట్టైనా పూజ చేసుకోవడం అట్లా చేస్తా అన్నమాట. ఇంకా గడప ముదియడము, ముగ్గు వేయడం ఇవన్నీ అయిపోయాక దేవుడికైతే ప్రసాదం రెడీ చేస్తున్నా. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం గీ వేసుకొని నేనైతే ఇక్కడ సేమియా పాయసం చేస్తున్నా. అందుకని చెప్పేసి ఫస్ట్ సేమియాలు అయితే వేపి పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అందులోకే కొంచెం కూడా గీ వేసుకొని జీడిపప్పు అయితే వేయించుకున్నాను కావాల్సినంత. కొంచెం వేసా సరిపోతుంది కానీ ఇంకా మా తమ్ముడు అక్క కొంచెం ఎక్కువ అక్క అంటే ఎలాగో మనమే తింటాం, దేవుడికి పెడతాం కానీ కొద్దిసేపు ఉంచేసి మనం తినడమే కదా, కొంచెం ఎక్కువ అక్క అని అంటే సరే అని చెప్పేసి వేసాను అన్నమాట జీడిపప్పు. అంతే కదండి, ప్రసాదం దేవుడికి మనం పెట్టాక అది కూడా మనమే తినేస్తాము. కాకపోతే ఏంటంటే మన భక్తి అన్నమాట, మనకు అదొక నమ్మకం పెట్టాలి కదా దేవుడికి అని చెప్పేసి. సో అలా అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఆ గిన్నెను కూడా కొంచెం వాష్ చేసుకొని అందులో అయితే మిల్క్ యాడ్ చేసుకున్నా. ఇంక ఇక్కడ పాలు కాగేలోపు దేవుడి సామాన్లు అన్నీ తోమేసుకున్నా. సో ఇక్కడ ఏమైందంటే పాలు కాగే గ్యాప్లోనే గ్యాస్ అయితే అయిపోయింది. మా తమ్ముడిని అయితే గ్యాస్ తీసుకురా
తీసుకురమ్మని పైకి పంపించిన. తీసుకురావడానికైతే వెళ్ళిండు. వేరే వాళ్ళకి అడిగితే ఇస్తామన్నారు. ఇంకా అందుకని తీసుకురావడానికైతే వెళ్ళిండు. ఈలోపు అవి తోమేసుకొని బుధించుకుంటున్నాను అన్నమాట. దేవుడు సామాన్లన్నీ తోమేసుకొని గంధం బొట్లు అవన్నీ పెట్టుకుంటుంటే తెచ్చిండు. ఇంకా స్టవ్ కూడా వాడే పెట్టేసిండు. సగం మరిగినాయి కదా పాలు. ఇంకా ఆ పాలు మరిగిన తర్వాత కొంచెం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇలాచీలు వేసుకొని కొన్ని మనం ముందు ఫ్రై చేసుకున్న సేమియా కూడా యాడ్ చేసుకొని చక్కెర కూడా వేసేసుకొని అండ్ లాస్ట్లో జీడిపప్పు కూడా యాడ్ చేసిన. మామూలుగానే నేను ఎప్పుడు చేసినా సింపుల్గానే చేస్తాను సేమియా పాయసం. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొన్ని కొన్ని కుంకుమ పువ్వు అని యాడ్ చేస్తారులే, కానీ నాకు ఎందుకో ఇలాగే టేస్ట్ నచ్చుతుంది. ఎప్పుడు చేసుకున్నా ఇంక ఇదే ప్రాసెస్లో అయితే చేసుకుంటా మ్యాక్సిమం నేను. సో ఇంకా అప్పటికే మా పాప లేచింది కూడా. మా తమ్ముడు సౌండ్ వినే నేను ఇంకా స్నానం చేసి వచ్చేటప్పటికే మా తమ్ముడు వచ్చేసిండు కాబట్టి ఇంకా సౌండ్ వినే మా పాప లేస్తే ఆమెని బ్రష్ చేసుకోమని చెప్పిన. మళ్ళీ ఇంకా ఆమె కూడా నాకు టైం ఉండదు ఆమెతో పాటు కూర్చోడానికని ఫస్ట్ అయితే బ్రష్ చేసుకో తర్వాత నేను స్నానం చేపిస్తా అని చెప్పిన. ఇంకా పూజ అయితే చేసేసుకొని ప్రసాదం అయితే పెట్టేసుకున్న దేవుడికి. అండ్ పూజ చేసేది కూడా చూపిద్దాం అనుకున్నా, బట్ నాకు అక్కడ స్టాండ్ పెట్టి తీయడానికి అసలు కుదరలేదు. స్టాండ్ సెట్ అవ్వలేదు అనమాట ఆ బండ మీద. అందుకని చెప్పేసి ఇంకా నేను పూజ చేసిన తర్వాత మీకైతే చూపించాను. ఇంకా ప్రసాదం కూడా అక్కడ పెట్టేసినాక పూజ అంతా అయిపోయాక బయట తులసి చెట్టు దగ్గర కూడా పెట్టుకున్నాను. బట్ మీకు చూపించలేదు ఎందుకంటే గాలికి దీపం కొండెక్కింది. అస్సలు గాలి చాలా విపరీతంగా వస్తుంది. ఇంకా అందుకని అస్సలు ఆగట్లేదు అనమాట. ఇంకా మిగిలిన సేమియా అయితే మేము నలుగురం పెట్టుకొని తినేసినాము. ఆడ వీడియో పెట్టిన సంగతి మా తమ్ముడు చూసుకోలేదు. తర్వాత చూసుకొని అక్క నువ్వు వీడియో పెట్టినవా అని అన్నాడు అన్నమాట. కొంచెం షైగా ఫీల్ అవుతాడు అన్నమాట వాడు. ఇంకా నలుగురం పెట్టేసుకున్నాక నేనైతే ఫాస్ట్గా తినేసిన. అంతే, నేను ఏం పెట్టుకున్నా ఫస్ట్ అందరికి పెట్టాక నేను పెట్టుకున్నా నేనే ఫాస్ట్గా తినేస్తాను. లేటుగా పెట్టుకున్నా నేనే తొందరగా తింటా. ఎందుకంటే పని చేసుకోవచ్చు అని చెప్పేసి, మిగిలిన పని అంతా చేసుకోవచ్చు వాళ్ళు తినే గ్యాప్లో అని చెప్పేసి ఇంకా అట్లా అన్నమాట. మా తమ్ముడైతే మా బాబుని బతిమలాడుతున్నాడు. ఆడంటే వాళ్ళకి అదొక వైబ్ అన్నమాట. ఎందుకో తెలీదు అని చూడంగానే అదొక ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. అదే చెప్పకుండా వచ్చే ప్రేమ అంటారుగా అలా అన్నమాట. వాడు కూడా అంతే, వాళ్ళని చూడాలనిపిస్తే కనీసం వస్తున్నాను కూడా ఏం చెప్పడు, వచ్చేస్తాడు అలాగే. ఇంకా ఆ తర్వాత కొంచెం సేపు కూర్చొని అటు ఇటు తిరిగేసిన తర్వాత మా పాపకు కూడా ఇంకా స్నానం పోసేసి వంట అయితే స్టార్ట్ చేసిన. అన్నం అయితే వండుకున్నా. ఇంకా అప్పటికే మస్తు ఆకలి అవుతుంది. అప్పటికే లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10:30 అయ్యి ఉంటుంది. ఇంకా అస్సలు ఆకలి ఆగట్లే గాయస్. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా రైస్ కడిగి పెట్టిన. అండ్ కర్రీ తొందరగా అవ్వాలని చెప్పి ఈసారి అయితే కుక్కర్లో వండుకుంటున్నా. నార్మల్గా మటన్ కర్రీ అయితే కుక్కర్లో ఉడకబెట్టి నార్మల్ కళాయిలో వండుతా, కానీ ఎప్పుడు వెజిటేబుల్స్ కర్రీ ఇట్లా అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ఆలు కర్రీ చేస్తున్నాను అన్నమాట నేను. ఎట్లుంటుందో ఏమో అనుకున్నా కానీ పర్లేదు మంచిగానే ఉంది. అంటే ఆలులు ఉడికినాక తర్వాత కూడా కొంచెం సేపు ఉడకబెట్టుకున్నా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర మన పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని మంచి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాక ఆలుగడ్డలు కూడా వేసి మంచి కలుపుకోవాలి. అవి కూడా బాగా కొంచెం ఉడికిన తర్వాత అంటే మ్యాక్సిమం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత టమాటాలు వేసుకొని పైన ఉప్పు చల్లుకుంటున్నాయి. చిన్న టిప్ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఏంటంటే మన టమాటాల పైన ఎప్పుడైనా సరే సాల్ట్ జల్లి కొంచెం కలిపితే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. సో ఇంకా అలా అన్నమాట. అవి ఉడికిన తర్వాత కూడా కొంచెం కారం వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మళ్ళీ కలుపుకొని నాకు కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టినా నేను. ఒక విజిల్ 2 విజిల్స్ అట్లా ఉంచుకున్నాను. అలా విజిల్ కూడా వచ్చేసిన తర్వాత మళ్ళీ మూత తీస్తే కొన్ని వాటర్ ఉంటే కొంచెం దగ్గరకు అయ్యేంతవరకు అయితే ఉడికించుకున్నాను. ఇంకా కూర అన్నం కూడా అయిపోయినాక ఇంకా అవి ఉడికిన తర్వాత అయితే కడుపులో ఎలుకలు ఇంకా పరిగెడతాయి. నాకేనో ఏమో తెలియదు, అందరికి ఇలాగే ఉంటుందో అర్థం కాదు, కానీ ఆకలి వేసింది అంటే ఇంకా కంటిన్యూగా ఆకలి వేస్తూనే ఉంటుంది. తినేదాకా మైండ్ పోదు. కొంచెం లేట్ అయినా మళ్ళీ ఆకలి చచ్చిపోతుంది. అంటే అదేంటో అర్థం కాదు. ఇంకైతే అన్నం అయితే పెట్టేసుకుంటున్నాం. మా పాపకు పెట్టిస్తే ఆమె తినేస్తుంది. ఈ మధ్య ఆమెనే తింటుంది, నేనైతే ఎక్కువ పెట్టట్లేను. మా వాడికైతే ఫస్ట్ కర్రీ వేసి కలిపించాను. ఇంకా నాకు వద్దు పాలు అంటాను. అంటే పాలు అంటే వాడు పెరిగేసి కలపని, పెరుగు తినే బతుకుతాడేమో వీడు, అర్థం కావట్లేదు నాకైతే. ఎందుకంటే పెరుగుతో తింటే చాలు, వాడికి కూర వేసినా ఏం వేసినా మళ్ళీ బలవంతంగా తినిపించాల్సి వస్తుంది. అదే చిన్నప్పుడైతే ఏది పెట్టించినా తినేవాడు. ఈ మధ్యనే బాగా సతాయిస్తున్నాడు అనమాట. వాళ్ళకి కలుపుతూ నేను తింటున్నాను ఏంటి అని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే నిండు గిన్నెల అన్నము పిల్లలకి ఏది చేసినా మనం ఫస్ట్ టేస్ట్ చేసే పిల్లలకి పెట్టాలన్నమాట. అట్లా నేను టేస్ట్ చేస్తా. అంతేగాని వాళ్ళకి తినిపిస్తూ తినంటే కొంచెం ఆతృతతో కూడా ఏం కాదనమాట. వాళ్ళకి దిష్టి తగలకుండా ఉండాలని చెప్పేసి ఇంకా తర్వాత నేను కూడా పెట్టేసుకొని నేను కూడా ఫాస్ట్గా తినేసిన. సో తిన్నాక పని చేసుకుందాం అనుకున్నా, తిన్నాక పడుకుందాం అనుకున్నా. బట్ ఇంకా నాకు ఫుల్ పని ఉందన్నమాట. ఓన్లీ ఇల్లు తుడిచిన అంతే కదా. ఇప్పుడైనా గిన్నెలన్నీ తోమేయాలి, బట్టలన్నీ
ఉతకాలి, ఇల్లంతా తుడుచుకోవాలి, మళ్ళీ అంత గలీజ్ అయిపోయింది కదా, వాళ్ళని కూడా పడుకోబెట్టాలి, మళ్ళీ ఈవినింగ్ లేవాలన్నమాట. సో ఇవాల్టి వీడియో ఇంతే అండి. మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఏం చేయాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.